అసలు నువ్వు పడిపోవడానికి గల కారణం ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. 30 Days సిరీస్ లో డే 1 ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వాస్తవానికి యుద్ధంలో ఉండాలి. యుద్ధానికి వెళ్లకుండా గదిలో పడుకున్నాడు. గదిలో పడుకున్నోడు కాకుండా లేచి మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళిందే కాకుండా చూడకూడని దృశ్యం చూశాడు. పాపంలో పడిపోయాడు. ఇదే రాజు యుద్ధంలో ఉండుంటే పాపంలో పడిపోయేవాడా? పడిపోడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు పడిపోవడానికి గల కారణం నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం, ఖాళీగా ఉండడం, బలాదూరుగా తిరగడం. నువ్వు చేయాల్సిన పని నువ్వు కరెక్ట్ గా చేస్తే నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు. నువ్వు ప్రార్థించాల్సిన సమయంలో ఫోన్ పట్టుకుంటున్నావు చూడు, వాక్యం చదవాల్సిన సమయంలో ఫోన్ పట్టుకుంటున్నావు చూడు, దేవునికి సమయం ఇవ్వాల్సిన సమయంలో ఇతరితర వాటికి సమయం ఇస్తున్నావు చూడు, అక్కడ నిన్ను పడేస్తున్నాడు. వాడేసే వల ఇంటర్నెట్. నెట్ అంటే ఏంటి? వల. వాడేసే వలలో నువ్వు చిక్కుపడిపోయావు. బయటికి రావాలి అనుకుంటే నేను ఒక మార్గం చెప్తాను. అస్సలు ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పని చేయి. నీ ఖాళీ దొరికిందా? దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేసుకో. నిన్ను అది నిలబెడుతుంది. నువ్వు ఖాళీగా ఉండడమే అది నిన్ను పడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దావీదు గురించి గొప్ప విషయం మనం నేర్చుకున్నాం. నువ్వు ఖాళీగా ఉంటే పడిపోతావు. యుద్ధంలో ఉండాల్సిన వాడు ఖాళీగా ఉంటే పడిపోతావు. గుర్తుపెట్టుకో. మరలా రేపు 2వ వ్యక్తితో మళ్ళా మీ ముందుకు వస్తాను. క్రైస్తవ